నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిడ్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలండి దీనికి. సో ఇక్కడ నుంచి కార్నర్ నుంచి ఎక్కడికైతే మార్క్ చేసుకున్నాం కదా 13 ఇంచెస్, అక్కడ మిడ్ పాయింట్ అనేది చూసుకోవాలి. ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడైతే ఫోల్డింగ్ అనేది వచ్చిందో అక్కడికైతే ఒక మార్క్ చేసేసుకోవాలండి, అది మిడ్ పాయింట్ అనమాట. సో ఇప్పుడు ఈ లైన్ నుంచి ఒక 12 ఇంచెస్కి అయితే మార్క్ చేసేసుకోవాలండి. ఈ 12 ఇంచెస్ ఎందుకు అంటే ఇది నీ పాయింట్ అండి. మీరు కావాలంటే మీ థైస్ నుంచి మీ నీ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ వరకు ఎంత అయితే ఉందో అట్లా కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు మీకు డౌట్ ఉంటే. లేదు అంటే 12 ఇంచెస్ 13 ఇంచెస్ మధ్యలో మీరైతే మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఇక్కడ మిడ్ పాయింట్ ఉంది కదండి, ఎంత అయితే వచ్చిందో చూసుకుంటున్నాను. సో 6.5కి అయితే వచ్చిందండి. సో ఇక్కడ అండ్ కింద కూడా ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసేసుకుంటున్నానండి. సో ఇక్కడ వరకు అర్థమైతే కింద అయితే కమెంట్ చేయండి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపిస్తుంది ఏంటనేది. నెక్స్ట్ మనం యాంకిల్ దగ్గర లూజ్ అనేది తీసుకోవాలండి. మనం నార్మల్గా లూజ్ ప్యాంట్స్ కటింగ్ చేసేటప్పుడు కింద అనేది 6 ఇంచెస్ అలా తీసుకుంటాం కదా. సో ఇక్కడ నేను 6 ఇంచెస్ అయితే తీసుకున్నాను, అంటే ఆ మిడ్ పాయింట్ నుంచి తీసుకోవాలన్నమాట. సో 6 ఇంచెస్కి +1 యాడ్ చేసుకోవాలి, 7 ఇంచెస్. సో మిడ్ పాయింట్ నుంచి ఇటు 3.5 అటు 3.5 తీసుకుంటే 7 ఇంచెస్ అవుతుంది కదా. సో ఆ విధంగా 7 ఇంచెస్ అయితే తీసేసుకోవాలి. మీరు మీ లూజ్ ప్యాంట్స్కి ఎంతైతే తీసుకుంటారో దానికి +1 యాడ్ చేయండి, సరిపోతుంది. అలానే ఇక్కడ మనకి నీ పాయింట్ అని చెప్పాను కదా, అక్కడ కింద ఎంతైతే తీసుకుంటామో దానికి +1 యాడ్ చేయాలండి. కింద 3.5 తీసుకున్నాం కదా, అటు 3.5 ఇటు 3.5, దానికి +1 యాడ్ చేస్తే 4.5 కదండి. సో ఈ మిడ్ పాయింట్ నుంచి అటు 4.5 అండ్ ఇటు 4.5 అనేది మార్క్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మీ దగ్గర లెగ్ కర్వ్ స్కేల్ ఉందనుకోండి, ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకోవాలన్నమాట. కర్వ్ స్కేల్ లేకపోయినా సరే బై హ్యాండ్తో కూడా డ్రా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఆ పైన క్రాచ్ పాయింట్ నుంచి కింద నీ పాయింట్ వరకు మార్క్ చేసేసుకున్నానండి. మళ్ళీ నీ పాయింట్ నుంచి కింద యాంకిల్ వరకు అయితే ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. మీ దగ్గర కర్వ్ స్కేల్ లేకపోతే బై హ్యాండ్తో కూడా డ్రా చేసేసుకోవచ్చు అండి, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా ఈ విధంగా హిప్ పాయింట్ ఉంది కదండి, అక్కడ నుంచి నీ పాయింట్ వరకు మార్క్ చేసేసుకోవాలి. మళ్ళీ నీ పాయింట్ నుంచి మళ్ళీ కింద యాంకిల్ లెంత్ వరకు మార్క్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా. సో ఇక్కడ వరకు కటింగ్ అర్థం కాకపోతే కింద కమెంట్ చేయండి, నేను రిప్లై చేస్తానండి.